తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో బేసిక్గా ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీ కొంచెం పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఎలాంటి డైట్ కావాలని జనరల్గా అడిగేదాన్ని. బట్ ఆఫ్టర్ దిస్ నాకు అనిపించింది ఏంటంటే ఇమ్యూనిటీని దెబ్బతీసుకోవడానికి మనం ఈ రోజులలో కావాల్సినవి ఎక్కువగా తింటున్నాం. తెలుసో తెలియకో, తెలిసి కూడా తింటున్నామో తెలీదు. అవి ఏంటి అనేవి ఫస్ట్ చెప్దాం. సో ఇమ్యూన్ సిస్టమ్ని పాడు చేసుకోవడానికి మనం చేస్తున్న యాక్టివిటీస్, మన ఫుడ్, లైఫ్ స్టైల్ ఏంటి? ఇవాళ రేపు చూస్తే చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా సెడెంటరీగా ఉంటున్నారు. సో దీస్ ఆర్ ద టూ మేజర్ రీజన్స్ మనం ఇమ్యూన్ సిస్టమ్ని కోరిలేట్ చేసుకోగలుగుతాం. సో ఎవరికైతే వైటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ వర్కింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మేక్ షూర్ మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి వీలైనంత వరకు. ఎవ్రీ 4th పర్సన్ అడిగితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయంటే ప్రతి ఒక్కళ్ళు ఎస్ అనే చెప్తారు. దట్ కుడ్ బి బ్లోటింగ్ అనండి, గ్యాసీనెస్ అనండి, లేకపోతే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనండి, ఏదో ఒక గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన గట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హ్యూజ్ ప్లేస్ వేర్ ఇమ్యూన్ సిస్టమ్, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ గట్లోనే ఉంటుంది. సో ఎనీ గట్ డిజార్డర్ లీడ్స్ టు ఇమ్యూన్ డెఫిషియన్సీ ఆర్ ఆటో ఇమ్యూనిటీ. సో మన గట్లోనే గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అని ఉంటుంది. ఈ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫరెన్షియేటింగ్ డిఫరెంట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేసే సెల్స్ అన్నీ ఈ గట్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేదనుకోండి, సో మెనీ బ్యాడ్ బ్యాక్టీరియా, వెరీ లెస్ గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేర్ అప్ అవుతుంది. సో గట్ బ్యాక్టీరియా దెబ్బతినే ఫుడ్ ఏంటి అంటే జనరల్గా మనం తీసుకుంటుంటే లో ఫైబర్ డైట్ అంటే ఏంటి, రిఫైన్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, ఇది ఒక రీజన్. తీసేసి మిగిలిన చెత్తని తినడం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మైదా కానీ, వైట్ రైస్ కానీ, రైస్ ఫ్లోర్స్ కానీ, ఇన్స్టెంట్ ఫుడ్స్ వచ్చేసాయి. లైక్ బ్రెడ్స్తో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్. ఇప్పుడు ఇదివరకు అయితే బ్రెడ్ అంటే ఒకటే ఉండేది, ఇప్పుడు రకరకాల బ్రెడ్స్ వచ్చాయి మార్కెట్లోకి. అండ్ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ చూసుకున్నా సరే ఇదివరకు వేరుశనగ నూనె, నువ్వుపప్పు నూనె, లేకపోతే పామ్ ఆయిల్. ఇప్పుడు అలా కూడా కాదు, డిఫరెంట్ మిక్చర్ ఆఫ్ ఆయిల్స్ వచ్చేసాయి, రకరకాల ఆయిల్స్ వచ్చాయి. కొంతమందికి అవి వర్క్ అవ్వవు. చాలామంది బయట ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో ఎలా అంటే అది వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా బయట తింటున్నారు. సో ఎలాంటి ఫుడ్ తింటున్నారు బయట వేసే స్పైసెస్లో కానీ, లేకపోతే కలర్స్, డిఫరెంట్ కలర్స్ యాడ్ ఆన్ చేస్తున్నారు. ఇవేవి మన ఇమ్యూన్ సిస్టమ్కి పరిచయమైన ఫుడ్స్ కాదు. అండ్ ఫుడ్ కూడా డైరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు ఇండియన్ డైట్స్లో చీజ్ యాడ్ ఆన్ చేస్తున్నారు, అమెరికన్ డైట్స్ని ఇండియనైజ్ చేస్తున్నారు. సో ఇట్లా డిఫరెంట్ కల్చర్స్ని మనం గ్లోబలైజ్ చేసుకుని అడాప్ట్ చేసుకునేసరికి ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ సో మచ్ కన్ఫ్యూజ్డ్. ఈ గట్ని హెల్దీగా ఉంచుకోవడం ఎట్లా అంటే మీరు ఏవి తినొద్దో చెప్పినరు. సో టు కీప్ ఇట్ హెల్దీ, ఎలాంటి మంచి బ్యాక్టీరియా అక్కడ డెవలప్ అవ్వాలి గట్లో అంటే అసలు దానికి ఏం తినాలి, ఏం ఇవ్వాలి అసలు మనం? ఈ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది ఇంప్రింట్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు నాకున్న గట్ బ్యాక్టీరియా మీకు ఉండకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎన్వైర్న్మెంట్ అండ్ మనకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ గట్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్ సెక్షన్లో పుట్టిన పిల్లలకి గట్ బ్యాక్టీరియల్ కౌంట్ స్వతహాగా తక్కువ ఉంటుంది. ఎవరైతే వెజైనల్ డెలివరీలో పుట్టారో ఆ మదర్కి ఉన్న బ్యాక్టీరియల్ కౌంట్ బేబీకి ఇన్హెరిట్ అవుతుంది. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ యాక్చువల్లీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దట్ ఈస్ అ రీజన్ వై నార్మల్ డెలివరీస్ ఆర్ మోర్ ఎంకరేజ్డ్ వెన్ కంపేర్డ్ టు C-సెక్షన్. హెల్దీ బ్యాక్టీరియా కావాలి అంటే ఫస్ట్ మన డైట్లో పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. పీచు పదార్థం ఎక్కువ ఉంటే దిస్ ఈజ్ ద ఫుడ్ ఫర్ హెల్దీ బ్యాక్టీరియా. చాలామంది ప్రోబయోటిక్స్ లాంటివి వాడుతున్నారు, కానీ అవి వాడడం వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. ఎందుకంటే ఆ ప్రోబయోటిక్ లైఫ్ ఎంత ఉంది, ఎలాంటి ప్రోబయోటిక్ తీసుకుంటున్నారు, దాని మోడ్ ఆఫ్ యాక్షన్, బయో అవైలబిలిటీ ఎంత ఉంది, అసలు అది రీచ్ అవుతుందా, అది ప్రొలిఫరేట్ అవ్వాలి కదా ఒకవేళ తీసుకున్నా సరే. దీని అంతటికి కావాల్సింది ఏంటి అంటే దాన్ని పెంచే ఫుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్. ఎందులో ఉంటుంది మనకి? హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది, లెగ్యూమ్స్లో ఉంటుంది, ఫ్రూట్స్ నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రీబయోటిక్.
అండ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనం రెగ్యులర్గా తినే ఇంట్లో చేసుకునే ఇడ్లీ దోశ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఆఫ్ ఫెర్మెంటెడ్ ఫుడ్. ఇవి కాకుండా మనకి పికిల్స్, మన ట్రెడిషనల్గా కూడా పికిల్స్ చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు వెజిటేబుల్ పికిల్స్ కానీ లేకపోతే అట్లా పికిల్డ్ ఫుడ్ కూడా మంచిదే. క్యాబేజ్ లాంటిది పికిల్ చేస్తే చాలా మంచిది. సో ఇట్లాగా ఫెర్మెంటేషన్ అన్నది మనకి ఎప్పుడో ట్రెడిషనల్గా వస్తున్న పద్ధతి. దాన్ని ఫాలో అయ్యి ప్రాపర్గా హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా గట్ హెల్త్ అన్నది హెల్దీగా ఉంటుంది. మనకి కావాల్సిన బ్యాక్టీరియా ప్రొలిఫరేట్ అవుతుంది. ఓకే. సో ట్రాపికల్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఒకలాంటిది కావాలి, కోల్డ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఒకలాంటి ప్రోబయాటిక్స్ కావాలి. బట్ అందరికీ ఒకటే అవసరం లేదు కదా. సో నువ్వు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉన్నావు దాన్ని బట్టి నీ గట్ బ్యాక్టీరియా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది అండ్ దాన్ని బట్టే నీకు హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. So it all depends, it is a chemistry between environment and human body.